మీ జేబులో ఉన్న 10-20 రూపాయల నోట్లు ఇకపై కాగితంతో కాకుండా ప్లాస్టిక్తో కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాలిమర్ నోట్స్ సంబంధించి కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అంటే త్వరలో కొత్త తరహా 10-20 రూపాయల నోటు ప్రజల మధ్య ప్రయోగాత్మకంగా చలామణికి తీసుకురాబోతోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఫీల్డ్ ట్రయల్స్ కోసం ఏకంగా 100 కోట్ల పాలిమర్ బ్యాంక్ నోట్స్ ప్రవేశపెట్టి ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు చేసిన సిఫార్సుల ఆధారంగా ఆర్బీఐ చట్టం 1934లో సెక్షన్ 25 ప్రకారం ఈ అనుమతి ఇచ్చినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అంటే త్వరలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ కొత్త పాలిమర్ నోట్స్ ఉపయోగించే అవకాశం ఉంది. ఇక్కడే ఒక ముఖ్యమైన క్లారిటీ కూడా ఉంది. పాలిమర్ నోట్స్ వస్తున్నాయంటే ప్రస్తుతం ఉన్న కాగితపు 10-20 రూపాయల నోట్లు వెంటనే రద్దవుతాయని మాత్రం కాదు. ఈ కొత్త నోట్లు కాగితపు నోట్లతో పాటే చలామణిలో ఉంటాయి. అసలు ఈ ప్లాస్టిక్ నోట్స్ తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ మన్నికగా ఉండడం ప్రధాన కారణం. నీరు, తేమ, దుమ్ము, చెమట వంటి వాటి వల్ల ఇవి సులభంగా పాడైపోవు. సాధారణ కాగితపు నోట్ల మాదిరిగా త్వరగా చిరిగిపోవు కూడా. దీంతో ఒక నోటు ఎక్కువ కాలం ఉపయోగించే అవకాశం ఉంటుంది. మరోవైపు నకిలీ నోట్ల బెడ తగ్గించేందుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. పాలిమర్ షీట్పై ఆధునిక సెక్యూరిటీ ఫీచర్స్ జోడించడం సులభంగా ఉంటుంది. దీంతో నకిలీ నోట్ల తయారీ కష్టతరం చేయొచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు మరో కారణం ఖర్చు కూడా. కాగితపు నోట్లు త్వరగా పాడైపోవడంతో వాటి స్థానంలో కొత్త నోట్లు ముద్రించాల్సి వస్తుంది. 2025లో కాగితపు బ్యాంక్ నోట్స్ ముద్రణ కోసం ఆర్బీఐ 6,372 కోట్లు ఖర్చు చేసినట్టుగా సమాచారం. పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మణితే భవిష్యత్తులో నోట్లు తరచూ మార్చాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడే మీ పర్సులో ఈ నోట్లు కనిపిస్తాయని మాత్రం చెప్పలేం. ఎందుకంటే పాలిమర్ నోట్స్ ముద్రణ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఫీల్డ్ ట్రయల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఈ నోట్లు ఖచ్చితంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి అనే విషయంపై ఇంకా స్పష్టమైన తేదీ ప్రకటించలేదు. అలాగే ఈ నోట్ల తయారీకి ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. ముందుగా ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించి నోట్ల పనితీరు, మన్నిక, భద్రత వంటి అంశాలు పరిశీలించాకే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి 10-20 రూపాయల పాలిమర్ నోట్ల రాకతో భారత కరెన్సీ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.